వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థి వై సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ ఏప్రిల్ 5 చిట్టినగర్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆలయ, శ్రీ గరుడాచల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను పశ్చిమ నియోజకవర్గం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి సుజనా చౌదరి దర్శించుకున్నారు. దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగపల్లి అప్పారావు, అధ్యక్షులు దేవర సూర్యనారాయణ, కార్యదర్శి మరుపిల్ల హనుమంతరావు, కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు, పీసీ తదితరులు సుజనా చౌదరికి అమ్మవారి దర్శనం, అలాగే శ్రీ స్వామివారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి వేద పండితుల ఆశీర్వచనం పొందారు. నగరాల కళ్యాణ మండపంలో నగరాల కమిటీ పెద్దలను కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో సుజనా చౌదరి మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు. దేవస్థానం అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలను అందజేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాము, ఓబీసీ మోర్చా కోశాధికారి బి శివకుమార్ పట్నాయక్, అవ్వారు బుల్లబ్బాయి, బీజేపీ ప్రధాన కార్యదర్శి భోగవల్లి శ్రీధర్, బొబ్బూరి శ్రీరాము, బీజేపీ పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ పొట్టి శ్రీహరి, ఎన్ ప్రభుకుమార్, తెలుగుదేశం నాయకులు ఎంఎస్ బేగ్, సారిపల్లి రాధాకృష్ణ, బేవర సాయి సుధాకర్, కొణిజెట్టి రమేష్, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. నగరాల సామాజిక వర్గానికి కులదైవమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి నేను దర్శనం చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా, కమిటీ సభ్యులందరూ కూడా చాలా ఆప్యాయంగా లవ్ అండ్ ఎఫెక్షన్ అంటే ఏమిటి అనేది తెలియపరిచే విధంగా వాళ్ళు పూజా కార్యక్రమాలు చేయించి అమ్మవారి ఆశీర్వాదాలు ఇప్పించారు. నా వంతుగా ఇక్కడ పర్టికులర్గా నగరాల సామాజిక వర్గంలో ఉన్న యువకులందరికీ కూడా మంచి అవకాశాలు, అనేక అవకాశాలు ఈరోజు మోడీ గారి ప్రధానమంత్రిగా వచ్చినాక యువతకి చాలా అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. భారతదేశం మొత్తం ఊళ్ళూరుతూ ఉంది. కానీ మన దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో అవకాశం అందిపుచ్చుకోలేదు. ఇక్కడ భారతదేశంలో ఉన్న కుల మతాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ఉండటం అనేది ఒక ప్రాముఖ్యత. దాని గురించి చూస్తూ ఉంటే ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, అన్నీ లేకుండా అందరూ కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెల్లాగా ఎంతో బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు ఇది కనువింపు యాక్చువల్గా. అంటే వేరే రాష్ట్రాల్లో కానీ వేరే చోట కానీ ఎప్పుడు కూడా కుల మతాలతో విభేదాలు రావటం అన్నీ ఉంటూ ఉంటాయి. అవి మన పేపర్లో చదువుకుంటూ ఉంటాం. ఇక్కడ మాత్రం నాకు ఈ 2 రోజుల్లోనే ఎంతో సంతోషంగా ఉంది. అందరూ కూడా అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా కలిసిపోవడం ఒకటి. ఈ నియోజకవర్గానికి నేను రావటం, నాకు ఈ అవకాశం కల్పించిన మా భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గానికి మరియు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశీర్వాదంతో నన్ను ఉమ్మడి అభ్యర్థి కింద ఎన్నుకోబడ్డారు. ఇక్కడ ఇంకా ఆశావాదులు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా రాజకీయంగా వాళ్ళని ఎలా పైకి తీసుకెళ్ళాలి అనేది పర్టికులర్గా నగరాల సామాజిక వర్గంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పైకి తీసుకెళ్లే విధంగా నేను తోడ్పడతాను గట్టిగా. అట్లాగే ఈ ప్రాంతానికి ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం కింద చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అక్కడ కనకదుర్గమ్మ గారి టెంపుల్ కానీ, ఇక్కడ ఈ అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కానీ అన్నీ కూడా చూస్తే, అట్లాగే భవానీ ఐలాండ్స్, ఇదంతా కూడా అయోధ్య మొన్న రామ్లల్లా కార్యక్రమం ఎలా చేశారో ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసి అవసరమైన అన్ని విధాలుగా కూడా నేను కష్టపడి నేను ఈ నియోజకవర్గాన్ని బాగా చేయగలనని నాకు నమ్మకం ఉంది. ఈ ప్రజలందరినీ కూడా నేను కోరుకునేదంటే నాకు ఓటు వేసి గెలిపించండి, ఆ తర్వాత నన్ను పూర్తిగా వాడుకోమని చెప్పి నా మనవి. థ్యాంక్ యూ. ఫైబ్రికేషన్ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ కావాల్సిన సదుపాయాలను తీసుకొచ్చిన మహానుభావుడు. ఈరోజు మరి పార్లమెంట్లో ఎన్నో రకాలుగా దీని మీద పోరాటం చేసి కేంద్ర మంత్రిగా 2 సార్లు చేసి ఐటీ రంగానికి కూడా ఎంతోమంది ఉద్యోగాలు కల్పించిన ఆ సుజనా చౌదరి గారు ఈరోజు మా గుడికి రావడం మా కమిటీ తరఫున ఆనందం. ఈసారి కూడా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ, మోడీ గారు, అలాగే ఎన్డీఏ గవర్నమెంట్, అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి గారు ఆధ్వర్యంలో తప్పకుండా
ఈ అసెంబ్లీ స్థానాలకి గెలుస్తాం. తప్పకుండా సుజనా చౌదరి గారు కూడా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన సార్ని కూడా ఒక మంచి ఇరిగేషన్ మంత్రిగా చూస్తామని చెప్పి అమ్మవారి ఆశీస్సులతో చెప్తున్నాం. ఈ రోజు పోలవరం గురించి ఎంతో మంది పేద ప్రజానికి బాధపడుతున్నారు. ఈ వ్యక్తి కానీ మనకి గురువు గారు కానీ సుజనా చౌదరి గారు ఉంటే ఆంధ్రప్రదేశ్కి కాపాడుతారు. అటువంటి వ్యక్తిని మనం ఈయన అన్నీ కూడా మనం కాపాడుకోవాలి. ఇటువంటి మహానుభావులు రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ కూడా ఎంతో డెవలప్మెంట్ అవుతుంది. పరిగెత్తిస్తారు చంద్రబాబు నాయుడుతో పాటు సుజనా చౌదరి కూడా వర్క్లో పరిగెత్తిస్తారు. మన నియోజకవర్గంలో కూడా ఈ పశ్చిమ నియోజకవర్గం కూడా ఆ మహానుభావులు రావడం ఎంతో డెవలప్మెంట్ అవుతుంది, అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే ఈ ఏరియాలో పేద ప్రజలకు ఉండండి సుజనా చౌదరి గారు అందరూ కూడా మరి మా దేవస్థానం కూడా మాకు ఇండోమెంట్ ఉంది. ఇవన్నీ కూడా మీరు చేస్తారని చెప్పి ఈరోజు అమ్మవారు ఆశిస్తుంటారు. మీరు తప్పకుండా భారతదేశంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ మెజార్టీలో గెలుస్తారని చెప్పి ఆశిస్తాం.